సో, బిఫోర్ చూపించాననమాట. సో, హౌస్‌కి వచ్చిన తర్వాత నెక్స్ట్ సామాన్లన్నీ అడ్జస్ట్‌మెంట్స్ చేశాను కాబట్టి, నెక్స్ట్ ఇంకో వీడియో పెడదాము అనేటప్పటి ఆలోచనలో ఉంది అనేసి నేను ఈ వీడియో కూడా తీస్తున్నాను. సో, సామాన్లన్నీ సర్దుకున్న తర్వాత నేను చూపిస్తాను. ఫస్ట్ కిచెన్ అనమాట. ఫస్ట్ కిచెన్ వచ్చి స్టాండ్ ఇస్తారు ఇక్కడ మాకు. స్టాండ్ ఉంది కాబట్టి ఆల్రెడీ అన్నీ ఫిక్స్ చేశాను. నెక్స్ట్ గ్యాస్ స్టవ్, అటువైపు వచ్చి సింకు, నెక్స్ట్ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో, నెక్స్ట్ ఇది వచ్చి బాల్కనీ. ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియో షేర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి కొన్ని సామాన్లు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. నెక్స్ట్ దేవుడిది వచ్చి నేను బాగా డెకరేషన్ చేసుకుంటాను అనమాట. ఫ్లవర్స్ అన్నీ మేకింగ్ చేస్తాను. సో, ఈ ఫ్లవర్స్ అన్నీ మేకింగ్ చేసుకొని అన్నీ పెట్టుకొని నెక్స్ట్ పూజ అన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో, సామాన్లు అన్నీ తెచ్చేసుకున్నాను. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట, రియల్ ఫ్లవర్స్ కాదు. బట్ దొరికినంత వరకు నేను రియల్ ఫ్లవర్స్ పెడతాను. మేబీ ఇక్కడ దొరికే ఛాన్సెస్ ఉండవు కాబట్టి, దొరికితే పెట్టుకుంటా ఉంటాం అనమాట ఫ్లవర్స్ తెప్పించుకొని. సో, నెక్స్ట్ హాల్‌లోనే ఈశాన్య మూల వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నేను దేవుడిది పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇయన్నీ డెకరేషన్ అయితే నేనే చేసుకున్నాను అనమాట. హ్యాండ్‌తో చేశాను ఫ్లవర్స్ ఇయన్నీ. నెక్స్ట్ ఇది కూడా చేశాననమాట. ఇది కూడా హ్యాండ్‌తో చేశాను. సో, నా దగ్గర అనేసి కొన్ని కొన్ని ఆర్టిఫిషియల్‌వి ఉంటాయన్నమాట. సో, వాటిల ద్వారా నేను హ్యాండ్‌తో మేకింగ్ చేసుకుంటాను ఫ్లవర్స్ ఇంట్లో ఏమైనా డెకరేషన్స్ చేయడానికి. బట్ నేను బయట అయితే డెకరేషన్స్‌కి ఐటమ్స్ అనేది చాలా తక్కువగా తీసుకుంటాను. ఇది వచ్చేసరికి ఒక బెడ్‌రూము. సో, దీంట్లో అయితే మా వారు ఫైల్స్ అన్నీ అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నారు. నేనేంటంటే కిచెన్‌లో ఉన్నటువంటి సామాన్లు కాకుండా కొన్ని సరుకులు కూడా నేను కింద పెట్టుకున్నాను. మాక్సిమం డబ్బాల్లో వేస్తుంటే పురుగులు పట్టేస్తున్నాయి అనేసి. సో, ఇది వచ్చేసరికి ఒక బెడ్‌రూమ్. నెక్స్ట్ ఇంకో బెడ్‌రూమ్ చూద్దాము. సామాన్లన్నీ కొంచెం కొంచెం అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నాను. సో, ఇది వచ్చి ఇంకొక బెడ్‌రూమ్ అనమాట. సో, దీంట్లో మేము ఇలా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నాము. సో, మేబీ బాబు ఆడుకోవడానికి అనేసి ఆ చివర ప్లేస్ వదిలేసాము. సో, ముగ్గురమే కదా, నేను, మా వారు, మా బాబాయ్ కాబట్టి ఇక్కడ వరకు మా ప్లేస్ సరిపోద్ది. నెక్స్ట్ తను ఆడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనేసి అలాగా చివరి వరకు వాడి వరకు ప్లేస్ ఉంచేసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడికొచ్చి ఒక సెల్ఫ్ ఇస్తారు. సో, దీంట్లో బట్టలు ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాను. నెక్స్ట్ మా యొక్క బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట. కొత్త కొత్త బట్టలు అవన్నీ బ్యాగ్స్‌లో ఉంచుతాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇలాగ నాకు ఫస్ట్ ఫొటోస్ పెట్టుకోవడానికి ఆప్షను లేదు అనేసి అనుకున్నాను. సో, ఇలాగ మోడిఫికేషన్ చేసుకున్నాను అనమాట. సో, ఇవైతే ఆన్లైన్‌లో బుక్ చేశాను. 8 పీసెస్ వచ్చినాయి. మీషోలో బుక్ చేశాను అనమాట. 8 పీసెస్ 110 రూపీస్‌కి వచ్చినాయి అనమాట. సో, ఇది వచ్చి సిల్వర్‌ది పాపాది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కృష్ణుడు, నెక్స్ట్ ఆవు పిల్ల ఉంటుందనమాట. ఇది వచ్చి మా ఎంగేజ్‌మెంట్ ఫోటో అనమాట. సో, కొంచెం గోడలు అయన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి కానీ, బట్ హౌస్ అయితే బాగుంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ముంబైలో హౌస్ దొరకడం చాలా కష్టం. బట్ ఈ హౌస్‌కే 14,000 రెంట్ పే చేస్తాం అనమాట. సో, ఇది వచ్చి బాల్కనీ. సో, ఇక్కడ 24 అవర్స్ రెయిన్ పడుతూనే ఉంటది. ఫస్ట్ బిఫోర్ వీడియోలో చూపించినప్పుడు ఈ తులసి చాలాగా ఓడిపోయినట్టు ఉంది. సో, నేను వచ్చి పూలయి చేసుకుంటూ చాలా నీట్‌గా ఉంచుకున్నాను దాన్ని. కింద వచ్చి బాల్కనీ అనమాట. సో, ఇక్కడ 24 అవర్స్ రెయిన్ పడుతూనే ఉంటుంది. సో, అందరికీ చూపించాలనేసి నేను మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ ఉండండి.